ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు శ్రీ భారతీ శంకరాపీఠం వ్యవస్థాపకులు, వేదస్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితావర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఎక్కువగా దైవాన్ని ఆరాధించే వాళ్ళు ఎక్కువగా ఉపవాసాలు కూడా ఉంటూ ఉంటారు. అవునండి. అయితే భగవంతుడు ఉపవాసం ఉండమని ఎక్కడైనా చెప్పాడా గురువుగారు? మామూలుగా ఉపవాసాల్లో భాగంగా తీసుకుంటే శివరాత్రి అనగానే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు ప్రతి ఒక్కరు ఉపవాసంలో ఉంటారు. అసలు ఈ ఉపవాసం నిజంగా చేయాలా? ఏ విధంగా చేయాలి గురువుగారు? ఉపవాసం అనేటువంటిది ఉండాలా ఉండకూడదా అనుకునేటువంటి దానికి ప్రారంభం నుంచి 4 విషయాలు చెప్పుకుందాం. ఓకే గురుగారు. మామూలుగా కూడా స్త్రీలు ఎక్కువ మంది, కొంతమంది గురువారం అని చెప్పి శుక్రవారం అని చెప్పి ఉంటూ ఉంటారు. అంటే రాత్రిపూట ఏం తినకుండా ఉంటూ ఉంటారు. అసలు అది వాళ్ళకి వర్తిస్తుందా వర్తించదా అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఓకే. ఎప్పుడు వర్తిస్తుంది అంటే తన భర్త తనకై తాను, నీకు ఏదైనా పూజలు పురస్కారాలు చేసుకుంటున్నావు కాబట్టి ఏ గురువారం శుక్రవారం ఉండాలనిపిస్తే ఉండు అని అంటప్పుడు ఆ స్త్రీ ఉంటే ఉపయోగం. భర్త దగ్గర ఈమె అనుమతి తీసుకుంటే ఉపయోగం ఉండదు. ఆయనంతటా ఆయన చెప్పాలి. ఎందువలన? మీరు ఏదైనా పూజలు పురస్కారాలు చేసుకుంటూ మీ మనస్సులో ఉండాలి అని అనిపిస్తే అది ఆయన గ్రహించాలిగా. మరి భార్యాభర్తలు ఉంటే సమానం, గ్రహించాలి. ఈమె ఎందుకోసం చేస్తుంది? ఆయన బాగుండటం కోసమే చేస్తూ ఉంటుంది. ఉదయం పూట లేస్తారు, ఏది దీపారాధన చేసుకుంటారు. ఆయన ఏమే కాఫీ అంటే ఉండకసేపాక అక్కడ ఆయన పట్టించుకో మళ్ళీ అక్కడ. ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి కొన్ని వస్తూ ఉంటాయి. అయితే స్త్రీ అనేటువంటిది ఎప్పుడు ఉపవాసం చేయాలి అన్నా, ఎన్న వారాలు ఉండాలన్నా భర్త తనంతట తాను చెబితే ఉండాలి. ఇది ఒక విధానంగా వస్తుంటుంది. అయితే మనం ఉపవాసాల గురించి వెళ్తే, మనం భోజనం కూర్చున్న సమయంలో మన ఇంటికి ఎవరన్నా వస్తే మనం ఏం చేస్తుంటామంటే, భోజనం చేస్తారని అడుగుతారు గబిక్కిన. వాస్తవంగా భోజనం టైంలో ఎవరైనా ఉన్నారంటే అసలు కాలు కడుక్కుని భోజనానికి అనాలి. కాలు కడుక్కుని భోజనానికి రండి అనాలి. అంటే భోజనం చేస్తారా మీరు కూడా అనేటప్పటికీ అవతల వ్యక్తి ఆకలి వేసినప్పటికీ కూడా మొహమాటం కోసం అబ్బెబ్బెబ్బెబ్బే వద్దు అని అంటారు. ఇవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దోషాలుగా వస్తాయి. వచ్చి తర్వాత జన్మలో మనకు అన్నీ ఉంటాయి తినటానికి, ఉండి కూడా ఆ చేసినటువంటి పాపానికి శిక్ష అనుభవించడంగా దారిద్ర్యాన్ని అనుభవించటం. ఉపవాసం ఉండటము అంటే దారిద్ర్యాన్ని అనుభవించటం. ఏంటి? తినటానికి తిండి ఉంది, పళ్ళు అన్నీ ఉన్నాయి పుష్కలంగా. కానీ మనం ఏదైతే క్రితం జన్మలో ఎవరికైతే కనుక భోజనం పెట్టకుండా పంపించి చేస్తావా అని అడిగి ఆయన చేయకుండా ఉంటే ఉన్నదో ఆ దోషం అనేటువంటిది పట్టి పీడిస్తూనే ఉంటుందండి. ఓకే. దాని యొక్క ప్రభావమే ఈ జన్మలో మనకు అన్ని పుష్కలంగా ఉండి ఉపవాసం అనేటువంటి పేరు మీద కటిక దారిద్ర్యాన్ని మనం అనుభవిస్తున్నాం. ఉపహ అంటే దగ్గర, వాసము ఉంటే ఉండటం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం. ఉపవాసము అంటే తక్కువగా తినండి అని కాదండి. అందరూ అంటారు ఉపవాసం అంటే అబ్బాయి వాళ్ళు ఉపవాసం అండి, నేను 30 ఇడ్లీలు మాత్రమే తింటాను అంటూ ఉంటాను. అంటే ఉపవాసం అంటే తక్కువగా తినమని కాదు, భగవంతుడికి దగ్గరగా ఉండాలి. భగవంతుడికి దగ్గరగా ఉండాలి అంటే ఆత్మను క్షోభింపజేసుకుని ఉండడం కాదు. ఒకంత రోజు నువ్వు భోజనం ఎంత చేస్తావు అంతకన్నా తక్కువ తిను. ఎక్కువగా భోజనం చేస్తే ఆయాసం వస్తుంది, నిద్ర వస్తుంది, అక్కడ నువ్వేం ఉండలేవు. కాబట్టి తక్కువగా భోజించి భగవద్ ధ్యానంలో నిమగ్నమవు అనేటువంటి విషయమై ఉపవాసము. దీనికి మన వాళ్ళు పెట్టిన పేరంటే ఉపవాసం అంటే వాళ్ళ మహాశివరాత్రి ఉదయం నుంచి రాత్రి వరకు నేను ఏం తినండి, మంచిది, శుభం. ఉదయం నుంచి రాత్రి వరకు ఏం తినవు. రాత్రి అభిషేకం ఎప్పుడు వరకు తినవు? రాత్రి 9 గంటల వరకు నేను తినండి. ఈ 9 లోపు నువ్వు ఉపవాసంగా ఉండి ఏదో చేస్తున్నప్పుడు, ఆ పక్కన ఏదో వంట చేస్తున్నప్పుడు అందులో పదార్థాలు సువాసన వచ్చిన తర్వాత నోట్లో లాలాజలం నీకు వచ్చింది, అయిపోయి. ఎందువల్ల అక్కడెక్కడైతే నీకు ఆ వాసన ముక్కు వరకు వెళ్ళిందో తొందరగా అదైపోతే ధ్యాస తాగేస్తుంది నీకు. నువ్వు మరి పొద్దు నుంచి రాత్రి వరకు ఉపవాసం చేసింది ఏముంది అక్కడ నీకు? మొత్తం బూడిదలో పూసిన పన్నీరు. దేనికి పని కాదు. ఇంకా అందుకని అంటారు మితంగా భుజించు, అమితంగా ఆరాధించు. అమితంగా భుజించి మితంగా ఆరాధించడం కాదు. అసలు అమితంగా నేనేమి భుజించను, మితంగానే భుజించను, పూర్తిగా వదిలేస్తాను, అక్కడ కూర్చుంటానంటే ఆరోగ్యాలు దెబ్బతింటాయండి. అవి ఎవరు చెయ్యాలి? ఒకవేళ అలా ఉండాల్సిన పరిస్థితి ఉంది అంటే కుటుంబాన్ని పోషించేటువంటి బాధ్యత ఉన్నటువంటి భర్త, ఇంటి పెద్ద మనిషి ఉంటారు,
అతను ఎప్పుడు చేయాలి అది కూడా ఇటువంటి శివరాత్రులు అవే కాదండి, ఉమ్, ఏకాదశి రోజు నాడు, ఓకే. కేవలం ఏకాదశి రోజు నాడు మాత్రమే చంద్ర దర్శనం తర్వాత భోజనం చేయాలి. ఎందువల్లనంటే చంద్రస్థితి అనేటువంటిది ప్రతి ఒక్క మనిషిలోనూ కూడా దూరి మనస్సుని కకావికలం చేస్తూ ఉంటుంది. చాలా ఉమ్, మెంటల్గా అప్సెట్ అయిపోతుంటాడు మనిషి. ఓకే. ఆ మెంటల్ అప్సెట్ అయిపోయిన తర్వాత ఆ మానసిక ఆవేదన నుంచి బయటికి రాలేక ఇంకా ఇరుక్కుపోతూ ఉంటాడు కనుక కుటుంబ బాధ్యతలలో ఉమ్, ఆ బాధ్యతలు అతని నెత్తి మీదకి లేకుండా అతను ప్రశాంతంగా ఉంటే తన జీవితం అంతా సుఖంగా ఉంటుంది. కాబట్టి దాని గురించి అని చెప్పి ఉమ్, ఏకాదశి రోజు నాడు తను రాత్రి చంద్రుని చూసిన తర్వాత భోజనం చేయటం అనేటువంటిది అతనికి మాత్రమే చెప్పబడి ఉన్నది. ఓకే. ఇంట్లో పిల్లలకి కానీ ఆడవాళ్ళకి కానీ ఎవరికి కూడా చెప్పబడి లేదు ఎప్పుడు కూడా. ఉమ్, ఇవి ఈ మధ్య కాలంలో అనవసరంగా వస్తున్నటువంటి ఆచారాలండి. ఉమ్. ఇంట్లో కూడా దీపారాధన పురుషుడే చేయాలి, స్త్రీ పనికిరాదు. అంటే ఫలితం ఉండదా గురువు గారు కంప్లీట్ గా? ఇంటికి దీపమే ఇల్లాలండి. ఇల్లాలని దీపం పెట్టమని కాదు అక్కడ. ఇంటికి దీపం ఇల్లాలు ఉంటే ఇల్లాలు వచ్చి ఇంటికి దీపం పెట్టాలంటారు చాలా మంది. అవును. ఇంటికి వెలుతురు ఇల్లాలు. ఎందువల్ల వెలుతురు? ఉమ్, ఒక మనిషికి 30 ఏళ్ళు వచ్చింది, పెళ్లి కాలేదు, వాడు ఎక్కడికైనా వెళ్తే ఎవరైనా ఇంటికి వెళ్ళి ఎవరైనా ఉంచాలంటే ఒక పూట వాడికి పెళ్లి కాలేదు అని ఉంచద్రా అంటూ ఉంటారు. వివాహం అయిందనుకోండి, వాడు వెళ్తాను అన్నా రాత్రి అయింది ఇక్కడే ఉండి పూట పడకుండా వెళ్ళండి అంటారు. అంటే ఆ ఇంటికి దీపం కాంతి. అంటే ఆ స్త్రీతోటే ఆ పురుషుడికి వాల్యూ ఉంది. ఉమ్, స్త్రీ లేకపోతే పురుషుడికి వాల్యూ ఎక్కడుంది? నువ్వు ఎంతైనా సంపాదించు, సాయంత్రం అయితే నేను ఇంటికి పంపించేస్తారు, ఉమ్, ఉంచగలరా ఇంట్లో. అదే నీకు వివాహం అయితే సాయంత్రం అయితే చీకటి పడింది కదా ఇప్పటికి ఇక్కడే ఉండండి విశ్రాంతి తీసుకోండి అంటారు. తేడా చూడండి. అంటే ఇంటికి దీపం ఇల్లాలు, ఇంట్లో దీపం పెట్టడం ఇల్లాలి కదండి. ఓకే. ఇంట్లో చేసేటువంటి నిత్యార్చనలో అతనే దీపం పెట్టుకుంటూ ఉండాలి. కానీ అవన్నీ పోయి ఇప్పుడు ఆ అమ్మాయి వేసుకుంటూ అన్నీ వస్తున్నాయి. ఉమ్, కానీ ఉపవాసం అనేటువంటిది మహాశివరాత్రి కాదు, కార్తీక మాసము కాదు, దసరా కాదు, ఇంకోటి కాదు. ఉపవాసానికి అయితే శాస్త్ర సమ్మతం అయితే కాదమ్మా. కేవలము కూడా మన ఇంట్లో అన్ని రకాల ద్రవ్యాలు పుష్కలంగా ఉండి ఉమ్, మన ఇంటికి వచ్చినటువంటి వ్యక్తికి మనం ఓకే. కాలు కడుక్కొని భోజనానికి రండి అనేటానికి బదులు భోజనం చేస్తారా అని అడిగిన ఒక్క మాటకి వచ్చిన దోషానికి ఈ జన్మలో మనం అనుభవిస్తున్నటువంటి కటిక దారిద్ర్యం ఇదంతా. అదేంటంటే పోగొట్టుకోరు. ఉమ్, ఆ కర్మ ప్రారంభం తొలగేంత వరకు కూడా వీళ్ళు ఇటువంటివి చేస్తూనే ఉంటారు. వద్దు అన్నా సరే వినరు. మీకేం తెలుసని అంటారు. మంచిది, నాకు తెలిసింది ఏంటంటే నువ్వు ఏదో దరిద్రమైన పని చేసావు కాబట్టి క్రితం జన్మలో ఈ జన్మలో అన్నీ ఉండి దరిద్రాన్ని అనుభవిస్తున్నావు, ఇదైతే నాకు తెలిసింది. కాబట్టి నీ ఇంట్లో నేను మంచిని కూడా తాగను అని చెప్పి వెళ్ళిపోవడం చాలా శ్రేయదాయకం అండి. అందువల్లనే మనకు ఇళ్లల్లో కూడా దాదాపుగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక రకమైన విధానంలో ఉంది. పూర్వంలో ఇంట్లో భర్త చెప్పేవారు, అమ్మాయి నీకు ఏదైనా ఉండాలనిపిస్తే ఇవాళ శుక్రవారం ఉంది అమ్మవారికి అర్థం చేసుకుంటే కనుక ఉండు. ఎందువల్లంటే భర్త అనుమతి లేకుండా పూజ చేయడానికి కూడా అర్హత లేదు కదండి. అంటే ఆ అమ్మాయి ఏం చేసినా అతని కోసమే కదా. అతను అంటే ఆమె సౌభాగ్యంగా ఉండాలంటే అతను బాగుండాలంటే అతని గురించి ఆలోచిస్తే చాలు. అతని తర్వాతే దేవుడైన ఏదైనా. భర్తకు అన్నం పెట్టేటువంటి సమయంలో వాకిట్లోకి వచ్చి తలుపు కొడితే అక్కడ ఉండవయ్యా నేను నా భర్తకు అన్నం పెడుతున్నా, పెట్టింది వచ్చిన తర్వాత ఇస్తా అని చెప్పాలి. అలా కాకుండా నువ్వు వదిలేసి కనుక అక్కడికి వెళ్తే ఆ దోషం నేను అంటుకుంటుంది. ఇవి చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా భర్త ఎలాంటి వాడైతే భర్త ఎలాంటి వాడైనా కావచ్చు, వాడికి ఎప్పుడైతే కనుక భార్య పిల్లలు అనేటువంటి విలువ లేకుండా ఉంటుందో అప్పుడు వాడిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ధర్మం రెండిట్లకి ఉంటుందండి. కాబట్టి అటువంటప్పుడు అతన్ని కూడా మనమే పోషించాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఏదైనా హెల్త్ సమస్యలు ఉంటే వేరే విషయం. అన్నీ కాకుండా అనవసరమైన విషయాల గురించి ఆలోచించుకుంటూ ఇంట్లో చికాకు పెట్టేటువంటి వ్యక్తి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అతని గురించి మనం అనవసరం. అందుకనే పూర్వంలో కూడా మనం చూస్తుంటాం, భర్త తిన్న తర్వాత ఆవిస్తట్లోనే తింటూ ఉంటారు. ఇప్పుడు అలా తినేవాళ్ళు ఎక్కడ లేరనుకున్నది వేరే విషయం. ఎందువల్లనంటే అతను చేసినటువంటి ప్రతి దాంట్లో పుణ్యం అమ్మాయికి వెళ్తుంది, కానీ అమ్మాయి చేసేటువంటి ఏ పుణ్యంలో కూడా కొంచెం కూడా పురుషుడికి రాదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆమెకు ఉపయోగం ఉండదు ఆ పుణ్యం వల్ల. కాబట్టి భర్త అనుమతి ద్వారా చేస్తే వచ్చేటువంటి పుణ్యం మూట కట్టుకొని పిల్లలకి ఇస్తుంది ఆవిడ. కాబట్టి ఉపవాసమైనా ఏదైనప్పటికీ కూడా ఉపవాసం నిషిద్ధ. అథవా నేను గురువారం ఉందామనుకుంటాను, శుక్రవారం ఉందామనుకుంటాను అంటే తనకై తాను నువ్వు ఉంటే ఉండమ్మా అని చెబితే ఉండటం వేరు. లేదు అని అంటే ఆయన ప్రశాంతంగా ఉన్నాడు అన్నప్పుడు, ఇలా ఉందామనుకుంటున్నాను నేను అన్నప్పుడు సరే నేను చెప్తాలి అని ఆ విషయం గుర్తొచ్చి మర్నాడో సరే అంటాం వేరు. ఆ విధానంలో స్త్రీకి ఉపయోగపడుతుంది మినహాయిస్తే ఉపవాసం స్త్రీ చేయకూడదు, పురుషుడు చేయకూడదండి. ఉపవాసం చేశారు అంటే నాకు తెలిసి
ఏ జన్మలోనో వాళ్ళు చేసినటువంటి ఆ చిన్న మాట దోషానికి దరిద్రం అనుభవిస్తున్నట్టే ఖచ్చితంగా. అయితే గురువుగారు ఇప్పుడు జనరల్గా మనకు చాలా కాలం నుంచి శివరాత్రి అనగానే పొద్దంతా ఉపవాసం ఉండి సాయంకాలం టెంపుల్కి వెళ్ళి లేదంటే ఇంట్లో అభిషేకం చేసుకున్న తర్వాత పండ్లో పాలో తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఉపవాసం ఉండొద్దు అన్నారు. మరి ఏం చేయాలి? ఏం చేయటం ఏంటండి, ఆత్మన్నిత్యామంత్రైదా నువ్వు ఎంతవరకు చెప్పగలుగుతావు, ఎంతవరకు ఉపవాసం ఉండగలుగుతావు? ఉపవాసం అంటే అసలు అర్థమే లేదు కదండి. భగవంతుడికి దగ్గరగా ఉండటం. భగవంతుడు అంటే యమధర్మరాజు కాదు కదా. షుగరో బీపీనో ఉంటుంది, నేను దేవుడి దగ్గర ఉంటాను అని చెప్పి అలానే కూర్చుని తినకుండా ఉంటాను, టాబ్లెట్ వేసుకోవాలి, తినకుండా టాబ్లెట్ వేసుకోకూడదు, అబ్బాయి తింటే అభిషేకం చేయకూడదు, శివుడు ఏమైనా వచ్చి చెప్పాడా? కొన్ని దేశకాల దేహధర్మ వైపరీత్య శంకయ్య. ఆరోగ్యం చాలా బాగుంది అన్నప్పుడు ఆ పురుషుడు చేయి, పురుషుడు అనుమతి తీసుకొని అల్పాహారం తీసుకొని స్త్రీ ఉండు. ఎప్పుడైతే అనారోగ్యం అనేటువంటిది వచ్చిందో అప్పుడు నువ్వు ఉపవాసాలు చేస్తానంటే డైరెక్ట్ యమధర్మరాజు దగ్గరికి నీకు దారి మార్గం కనిపించేస్తుంది. అక్కడ షుగర్ బీపీనో ఉంటుంది, ఆ టాబ్లెట్ వేసుకోవాలి, టాబ్లెట్ వేసుకోవాలి, టిఫిన్ చేయాలి. నేను టిఫిన్ చేయనండి, నేను శివుడి దగ్గర కూర్చుంటాను, కళ్ళు దగ్గర కింద పడిపోతారు. ఏంటి పరిస్థితి? యమధర్మరాజుకి దగ్గర ఉండమని చెప్పలా, ఈశ్వరుడికి దగ్గర ఉండమన్నారు. కాబట్టి ఏంటంటే అనవసరంగా వచ్చేటువంటివి ఏవైతే ఉన్నాయో దానికి మనం పరమార్థాన్ని వెతకాలి కదండి. తినద్దు అని వచ్చింది, అసలు ఎవరన్నారు? ఉపవాసం ఉండండి అన్నారు. ఉపహ అంటే దగ్గర, వాసం ఉంటే ఉండటం, ఇదే కదా ఉపవాసం అంటే. ఉపవాసానికి నేను ఇవాళ ఏం తినకుండా ఉంటానంటానికి అసలు సంబంధం ఎక్కడి నుంచి వచ్చింది? ఇటువంటి విషయాలు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆలోచించుకునేటువంటి స్థితిలో వాళ్ళు లేకపోవచ్చు. చెప్పింది విని అర్థం చేసుకొని అయ్యో కడుపుంటే తినండి, తినద్దని ఎవరు చెప్పారు? నీకు కావాల్సింది ఈశ్వరారాధన. ఈశ్వరారాధన చేస్తూ 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 నీకు ఆగ్రేసి కలిసి కింద పడిపోతే అది మధ్యలో నాశనం అయిపోతుంది, అన్ని రకాలు చెడుతుంది వ్యవహారం. అందుకని ఆత్మని తృప్తిపరచుకో. నీకు ఈ ఆకలి లేదు, ఒక 4 గంటలు నేను ఈశ్వరారాధన చేసుకోగలను, అంత ఉప్మా తిని చక్కగా ఈశ్వరారాధన చేసుకో. మాకు లక్ష బిల్వార్చనలు కార్తీక మాసంలో జరుగుతూ ఉంటాయండి. మరి అందరూ ఉపవాసాలే ఉంటారు. ఎలా ఉంటారు? ఉదయం పూట కాఫీనో పాలు తాగేస్తారు, 8:30కి టిఫిన్ చేసి మళ్ళీ వచ్చి కూర్చుంటారు. మధ్యాహ్నం 12:30 1 గంటకి హవిస్సు, లేదంటే మళ్ళీ అల్పాహారం ఉంటుంది. రాత్రికి భోజనాలు. ఎంత లక్ష్మీల వార్తం చేసిన తినకుండా ఇవ్వాలి కదా. నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే లోపల పరమాత్మ ఉన్నాడు కదా, ఆ పరమాత్మను ఇబ్బంది పెడితే జీవాత్మ పరమాత్మ. నువ్వు జీవాత్మనే సరిగ్గా చూసుకోలేని వాడు పరమాత్మ ఏం చూస్తావు? ఆ పరమాత్మకు లోపలే ఉన్నాడుగా, ఆయన ముందు తృప్తిపరచు. తర్వాత అక్కడ లింగ రూపంలో ఉన్నాయని సంతోషపడుతుంది. కానీ అది విషయం అండి. గురుగారు, హోమాలు గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం, తరచుగా చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటాము. అయితే ఈ హోమాల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. పాశుపత హోమాలు అని చెప్పి ప్రత్యేకంగా విశేషంగా చేస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా మన్యు పాశుపత హోమం అని చెప్పి చేస్తూ ఉంటారు. మీరు నిన్న కూడా చెప్పడం జరిగింది దాని గురించి. సో అసలు ఎందుకు చేస్తారు, చేయటం వల్ల వచ్చే ఫలితం ఏంటి? మన్యురాజాయ విద్మహే సపుత్రాయ ధీమహి తన్నో మన్యుః ప్రచోదయాతు. మన్యుః అనగా హనుమంతుడు వారు. ఆంజనేయ స్వామి వారికి మామూలుగా చేసేటువంటి అర్చనే విశేషమైన ఫలితం ఇస్తుంది. అందులోనూ పాశుపతము అని అనగా తిరుగులేనటువంటిది, షార్ప్ షూటర్ అంటారు కదండి కొంతమందిని. ఈ పాశుపతం అనేటువంటిది ఏంటంటే షార్ప్ షూటర్ అనగా, పాశుపతం అనేటువంటిది ఒకసారి మనం ప్రయోగించాము అంటే ఇక ఏ కారణం చేత కూడా దానికి బంధువులు ఇవ్వాల్సిందే. నారాయణ అస్త్రం ఉంది, ఆ నారాయణ అస్త్రం మనం వేస్తే అయ్యా రక్షమాం పాహిమాం అంటే అది వెళ్ళిపోతుంది వెనక్కి తిరిగి. రామాస్త్రం, అయ్యా నీ నీ పాదాలు పట్టుకుంటా, నువ్వు నీ శరణాగతి, నువ్వు తప్ప నాకు దిక్కు లేదంటే వెళ్ళిపోతుంది. బ్రహ్మాస్త్రం, అయ్యా నీ జోలికి నేను రాలేదు, నన్ను ఇబ్బంది పెట్టద్దని నమస్కారం చేస్తే అలా అంటి ముట్టట్టుగా వెళ్ళిపోతుంది ఈ పాశుపతం. అది ఒక్కసారి ప్రయోగం చేశాము అంటే తలకిందులుగా తపస్సు చేసినా ఇక ఏదైనా చేయండి మీరు, ఆ పాశుపతానికి ఆ ఫలితం మంచినా చెడైనా అనుభవించవలసింది. అంటే ఒక హోమానికి మంచి చెడు రెండు ఉంటాయి అంటే రెండు ఉంటాయి. ఎందుకంటే మనకు మంచి కావాలని మనం చేస్తాం. సేమ్ ఇదే సమయంలో మనకు మంచి జరుగుతూ ఎవరైతే మన యందు భూ వివాదం ఉంది, కోర్టుకు సమస్యలు ఉన్నాయి, మన స్థలంలో ఎవరో వచ్చి జెండా పాటి ఇది నాది అని అంటారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి, ఇది నాది అని చెప్పి.
మన సైట్ వాడెవడో తీసుకెళ్లి కోర్టులోకి వేసేస్తాడు. ఎందువలన కేవలం వాళ్ళకి కావాల్సిందేంటి, రాజీకి వచ్చి వాడికి కాస్త డబ్బు ఇవ్వాలి. మన సైట్లో వాడెవడో వచ్చి కర్రపాతి ఇది నాది అని కోర్టులోకి వేసేస్తాడు. తర్వాత పెద్ద మనుషులు నలుగురు కూర్చొని, బాబు అయింది ఏదో అయిపోయింది, ఒక 50 లక్షలు ఉంటుంది కదా, ఆయనకు 30 లక్షలు ఇచ్చేయి, లేదంటే దానికి ఒక 25 లక్షలు ఇచ్చేయి, నీ సైట్ నీకు ఇచ్చేస్తాడు. ఇట్లా కేవలం కూడా దౌర్జన్యము అంటారు దీన్ని. ఇంకా చెప్పాలి దుర్మార్గము, రౌడీజము, అనేక రకాలుగా దీనికి పదాలు మనం వాడచ్చు. ఇటువంటివి ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇంటి విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినప్పటికీ కూడా మన ప్రమేయం లేకుండా మనది అనేటువంటిది వేరేటువంటి వ్యక్తి దాని మీద దృష్టి పడింది, దాని గురించి మనం ఏదైనా ప్రయత్నం చేస్తే మనకి ఏదైనా హాని ఉన్నది అనేటువంటిది ఏదైనా ఉన్నది అంటే శత్రుకృత దుస్తంత్ర దుహు ఉపద్రవములు అంటారు వాటిల్ని. అంటే ఏమిటి, నా ఇల్లు ఎవరో కబ్జా పెట్టుకున్నాడు, నా ఇంటికి నేనే వెళ్ళలేని పరిస్థితి, వాడు ఎక్కడ రోడ్డు మీద ఏం కొడతాడో తిడతాడో ఎక్కడి నుంచి చేస్తాడో తెలియక, ఇటువంటివి దురుపద్రవాలు అంటారు. ఈ దురుపద్రవాలు అనేటువంటిది స్వతహాగా అయిన వాళ్ళ నుంచే వస్తాయండి, బయట వాళ్ళ నుంచి చాలా తక్కువ. అంతే. అదేంటంటే ఇప్పుడు అందరూ బయట వాళ్ళే చేస్తున్నారు కదండి అంటే, నాకు ఒక స్నేహితుడు ఉంటాడు, వాడికి 10 మంది తెలుసు. ఆ స్నేహితుడు నన్ను 10 లక్షలు పెట్టుబడి పెట్టమంటాడు, ఎక్కడో పెట్టిస్తాడు, పోయినాయి అంటాడు. అంతే, మనం ఏం చేయలేము, వాళ్ళందరూ ఒకటి. ఇలా జరిగినప్పుడు దాని నుంచి మనం బయటపడాలి. మనం ఏదైతే నష్టపోయామో నష్టపోయిన దాని నుంచి మనం బయటపడాలి అన్నప్పుడు ఈ మన్యు సూక్తంలో కూడా, ఈ మన్యు పాశుపతంలో 108 రకాలు ఉన్నాయమ్మా. ఆ 108 రకాలలో ఏది దేనికి ఎలా చేయాలి, అనారోగ్యం దానికి ఒక రకంగా ఉంటుంది. అంటే ఒక్క మాటగా ఇవన్నీ కూడా మనం అర్థం కావడం కోసం 100 విషయాలు చెప్తాము. మనిషి చనిపోతాడు అని డాక్టర్లు డిక్లేర్ చేసేశారు, వెంటిలేటర్ పెట్టారు. ఈ వెంటిలేటర్ తీస్తే మనిషి చనిపోతాడు అని అంటే, ఈ మన్యు పాశుపతం అనేటువంటిది కొన్ని రకాల ప్రయోగాలతో మర్రి మొగ్గలు ఉంటాయి, మర్రి చెట్టుకి ఉంటాయి. ఆ మర్రి మొగ్గలు, పాలు, తేనె, కొన్ని విశేషమైన మూలికలు ఉంటాయి, మనకు నల్ల పసుపు, ఇట్లా ఈ మొత్తం 8 రకాల మూలికలు. ఆ 8 రకాల మూలికలతోటి కలిసి మనం హోమం కనుక మన్యు సూక్త పారాయణ చేసి ఆ తర్వాత హోమం కనుక పాశుపత ప్రయోగం చేసినట్లయితే ఇంచుమించుగా 8 నుంచి 12 సంవత్సరాలు ఆయుష్ వస్తుందండి. లేచి తిరుగుతాడు మనిషి. అంత సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు కూడా వెంటిలేటర్ తీస్తే చనిపోతారు అంటే చాలు, ఆ మనిషికి అన్ని సంవత్సరాలు ఆయుష్ ఇస్తుందండి. ఆ ప్రయోగం చేయాలి అని అంటే మన ఇష్టానుసారం చేస్తే కుదరదు. మళ్ళీ తిథివార నక్షత్ర యోగాలు కలిసి రావాలి. ఇష్టం వచ్చినప్పుడు మొదలు పెడతాము అంటే మొదలుపెట్టిన 2వ రోజు ఆయన అంటే ఇట్లా ఏదైనా ప్రమాదంలో ఉండి ఇంకా లాస్ట్ స్టేజ్ అన్నప్పుడే చేయాల్సిన హోమం ఇది. నార్మల్గా చేసుకున్నా కూడా మామూలుగా చేసుకుంటే ప్రమాదాలు ఎప్పటికీ రావు. మన వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉంటుందనంటే, అంత్య నిష్ఠూరంగా నాది నిష్ఠూరం నేనంటాను. ఇక కర్మ కాలిపోయింది, ఇక దిక్కు లేదు అనుకున్నప్పుడు చేస్తారు ఇవన్నీ వచ్చి. చేసినప్పుడు అది 50-50 ఫలితాన్ని ఇస్తుంది. నీకు ఏదేదో ఒక 6th సెన్స్ చెప్పింది, ఏదో జరగబోతుంది అన్నప్పుడు, జరగబోతుంది అని తెలిసినప్పుడు నువ్వు దాని సంకల్పం చేస్తే అది కాపాడుతుంది. పూర్తిగా నాశనం అయిపోయింది అనుకున్నప్పుడు నువ్వు ప్రయత్నం చేస్తే ఏమవుతుందంటే, పూర్తిగా ఒక రకమైనటువంటి శరీరం వదిలేసేసి స్పృహ లేని మనిషికి స్టెరాయిడ్ ఇస్తే ఏమవుతుంది వాడి పరిస్థితి? పోతాడా? సో అలానే ఈ పాశుపతం చేసేటప్పుడు అజాగ్రత్తగా వాళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళు ఏదో డబ్బులు ఖర్చు పెడతాన్నారు కదా చేసేద్దాం అనుకుంటే, మొదలుపెట్టిన రోజు ఆ మరణం మనిషి పోతాడండి, పూర్తిగా నష్టమే. అయితే ఈ దేనికోసం అయితే చేసామో అది పూర్తిగా చేయాల్సిన రీతిలో చేయకపోతే ప్రమాదమే. దానికి తిథివార నక్షత్రాలు అర్జెంటుగా రేపు మొదలుపెట్టిందంటారు. తిథివార నక్షత్రాలు ఏ రోజైతే వస్తాయో ఆ రోజే మొదలు పెట్టాలి. చేస్తున్న వ్యక్తి జాతక రీత్యా కూడా నక్షత్రం చూసుకోవాలండి. ఆ నక్షత్రాన్ని అనుసరించే అసలు పంచగ్రహితం, రోగ పంచకం, మృత్యు పంచకం, రాజపంచకం 3 ఉంటాయి. ఇవి కనుక మనకు సెట్ అవ్వకుండా రోగ పంచకంలో పెడితే మొదలుపెట్టిన తర్వాత ఆ మనిషి అంటే ఏ మనిషికి ఏ విధానంలో అనుసరించి దాని నుంచి పూర్తిగా నెగిటివ్ వస్తుంది. అందుకనే కొన్ని పరిస్థితుల్లో 3 రోజులు టైం ఉందనుకో, కష్టమో నష్టమో మొదలుపెట్టు, లేదు కొంచెం టైం ఉంది ఓర్పు వహించండి అని మనం చెప్పగలగాలి. వాళ్ళు ఏదో డబ్బు ఖర్చు పెడతా అన్నారు కదా అని మొదలు పెడితే అది చేసిన వారికి చేయించుకున్న వారికి ఇద్దరికీ కూడా ఉభయత్రా నష్టమే. కొన్ని మేము చేసాం అటువంటివి. ఎందుకంటే హాస్పిటల్లో ఉంటే ఇక ఎన్ని రోజులున్నా వెంటిలేటర్ మీదే ఉండాలి అన్నారు. మరి అడిగితే ఏం చేయమంటారండి అంటే,
మన్యు సూక్తంలో మృత్యుంజయ మంత్రాన్ని పశుపతం చేద్దాము. అదృష్టం బాగుందా మొదలుపెట్టినటువంటి 6 గంటల్లో ఆవిడ వెళ్ళిపోతారు. వెళ్ళిపోవటం కోసమే. ఎందుకనండి? అంటే ఆవిడకి దగ్గరగా 80 సంవత్సరాలు ఉన్నాయి. ఓహో, పెద్ద ఆవిడ. ఆ అవసాన దశలో ఆ నరకం అనుభవిస్తూ ఉండటం కష్టం. అది బ్రతికిస్తూ ఉన్నారు, వెంటిలేటర్ పెడితే బ్రతికినంత కానీ దాని మీదే అన్నారు. మనిషి స్పృహలో లేరు. ఆ మనిషి అలా నిర్జీవంగా ఉండేదానికన్నా కైలాస ప్రాప్తి చాలా విశేషం. అంటే అలా విముక్తి కల్పించాలండి. నరకయాతన కదండి. ఇప్పుడు ఆ మనిషి బ్రతుకున్నంత కాలము కూడా 1, 2 అన్నీ కూడా వేరే మనిషి నుంచే చేయాలి. సొంత మనుషులకి ఎవరు చేయట్లా. సంపాదించేటువంటి మనిషి అడ్డం పడితేనే ఎవరు చేయట్లా. అటువంటిది అలా ఉండేటువంటి మనిషికి చేయడానికి ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి మనిషికి ఏం చేస్తామంటే ఆ ప్రయోగం చేస్తాం. చేసినప్పుడు 6 గంటల సమయం. ఈ 6 గంటలలో అయితే ఆవిడ వెళ్ళిపోతారు. లేదా కదలిక అనేటువంటిది ఏర్పడుతుంది. రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. ఆ సమయాన్ని మొదలుపెట్టాం. 3-3:30 గంటలు హోమ మధ్యలో ఆవిడ వెళ్ళిపోయారు. ఇవి కొన్ని దాని సమయాన్ని దృష్టిలో ఉంచుకొని మీకు కష్టం వచ్చింది కదా నేను చేయకూడదండి. కష్టం వస్తే వస్తుంది, వచ్చే ముందు నీకు తెలియట్లేదా? కష్టం వచ్చే ముందు తెలుస్తుంది కదా, అప్పుడు ఆలోచించుకోవట్లా. కష్టం వచ్చి ఆ కష్టం ఇక మనం దాటలేకపోతున్నాము, మనకు కాటికెళ్తున్నామా అనేటువంటి స్థితిలో ఈ ప్రయోగాలు చేసినప్పుడు పడుకున్నటువంటి శరీరంలో స్పృహ లేకుండా ఉన్నటువంటి 500 నెంబర్ ఉండేటువంటి స్టెరాయిడ్ ఇస్తే వాడి పరిస్థితి ఏంటి? మామూలుగానే మన్యు సూక్తం అంటేనే దగ్గర 10,000 స్టెరాయిడ్తో సమానం నా శక్తి, పవర్ ఎక్కువ. అటువంటిది ఆ పవర్ తట్టుకోగల శక్తి ఆ మనిషికి ఉండాలి. లేకుండా మనం ఏదో చేస్తామంటే సెట్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? ఓకేనండి అని చెప్పి ముందు ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాతు అనేటువంటి తీసుకొని రామనామం చెయ్యాలి. కనీసంగా తక్కువ 2 అక్షరాలు కాబట్టి 2000 సార్లు రామనామం చేసి అప్పుడు మనం మన్యు సూక్తం మొదలు పెడితే ఆ ఉగ్రం తగ్గిపోతుంది. కొంచెంగా సూదిలోకి దారం ఎలా అయితే ఎక్కిస్తామో అలా జాగ్రత్తగా కొంచెంగా ఆ పవర్ అనేటువంటి ఆ మనిషికి తగిలి బ్యాలెన్స్డ్గా మనిషిని ఉంచేట్టుగా చేస్తుంది. అలా చేయాలంటే దానికి కొన్ని మార్గాలు. అలా కాకుండా ఏదో ఒకటి చేసేస్తాము అంటే మంచి 6 అడుగులుండి ఆరోగ్యంగా ఉంది, ఒక 100 కిలోలు బరువు ఉంది, దిట్టంగా ఉన్నటువంటి మనిషిని వితిన్ సెకండ్లో పడుకోబెట్టేస్తుంది. ఎలా పెడతారో మందులు పెడితే. అలాగే ప్రేగులు కూడా బయటకు ఉన్నాయి, ఎముకలు కనిపిస్తున్నాయి మనిషికి అనేటువంటి మనిషికి కూడా ఆయుష్ ఇస్తుందండి. అయితే చేసే విధానం ప్రధానం. ఈ మన్యుపాశుపతంలో 108 రకాలు ఉంటాయి. దేనికి ఏది చేయాలో తెలిసి ఉండాలి. ఏది చేయాలో తెలిసి ఉండాలి. మనము అన్నం ప్రాణమన్నమ పానమాహు, అన్నం మృత్యుం తము జీవాతమాహు అంటే ఏమిటి అంటే మనిషి ప్రాణాన్ని నిలబెట్టేది అన్నమే, ప్రాణం తీసేది అన్నమే. సో అంటే ఎప్పుడు తింటే అది కడుపుకు ఆహారంగా ఉండి మనిషిని నిలబెడుతుందో ఆ సమయంలో తీసుకోవాలి. ఉంది కదా ఇష్టం వచ్చి తింటే అపశోభాలు పడతాం, రేపు పంచాన్ని తింటే చచ్చిపోతాం. అలాగే మంత్రాన్ని కూడా చాలా స్వర అక్షర పద వృత్తవర్ణాలు అనేటువంటిది కాకుండా ఏ అక్షరం ఎలా పలకాలి అనేటువంటిది పదం ఉంటుంది. మన ఇష్టానుసారం సంసృష్టం ధనము భయం సమాకృతం మనం పలికేస్తూ ఉంటాం. సమాకృత అన్నప్పుడు 2 పళ్ళ మధ్యలోకి నాలిక రావాలండి. నాలుగు వచ్చినప్పుడు త అని ఒత్తి పెట్టాలి. ఆ నాలికని 2 పళ్ళు గట్టిగా నొక్కాలి. నొక్కితేనే అది పూర్ణాక్షరం అవుతుంది. సమాకృత అంటే బయటికి రాకుండా పెడితే అర్ధాక్షరం. అర్ధాక్షరం అంటే మారణంతో సమానం. అంటే మంత్రం ఒకటే, దాన్ని నువ్వు ఎలా చేస్తున్నావు, ఎలా దాన్ని వినియోగిస్తున్నావు అనే దాన్ని బట్టి దాని యొక్క ఫలితం అనేటువంటిది మనం తీసుకుంటామండి. అలా ఉంటుంది దాని విధానం. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించద్దండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి